అబ్బో ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. హాయ్ రమంటూ పైన వెళ్ళు బైక్ వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు రారా. ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవలే మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, మారు పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు. బాబాయ్, అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పమంటావా మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పిస్తే చేంజ్ అద్భుతంగా ఉంటారు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటు గడు కరెక్టరా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? ఓ, అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దాం. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండ్రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్టరా. రే శరత్గా, ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లో ఏం చేస్తున్నా క్లారిటీ కావాలరా. రేయ్, మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే 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 మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రేయ్, ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనిరా, ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం. అరే శరత్గా, ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. రే నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 1,00,000 నుండి 1,00,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను రెడీ. అరే శరత్గా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ రా, ఆల్ ఈజ్ వెల్. ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివీల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం. సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా, 100 కోట్ల ఆస్తుంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరా అని. గోకి తొడలు తోలుడు పెట్టట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్గా. ఈ నమ్మా జీవితం గోకి సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రేయ్ డాడీరా. రేయ్ డాడీరా. రేయ్ నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయనా? యాడుండవరా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వే ఉంటే నేనెక్కడ పని చెప్పేదా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో, ఎదురు మాట్లాడేటంత ఎత్తుకు ఎదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడొద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపునా? ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టే. పురిదినమో పడవా పెట్టేశాడుగా. అరే బంటిగా, బాగా అలసిపోయారా, ఇక పద. అవునరా, వచ్చినందుకు ఒక్క దెబ్బ అనేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోకులు తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? సహాలు నువ్వు. ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి.
చిరిగిపోయిందన్నయ్య ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చలేదు కదరా అదరా కామాక్షి నువ్వా ఇప్పుడు టైం లేదు తర్వాత కలుస్తా ఏంట్రా అన్నయ్య అలసిపోయావా అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే అనే అమ్మా ఎట్టలేట్రా వీడు ఏమిరా శరత్ నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది కబ్జానా చిన్న దావా జరుగుతుంది చా నేను లేకుండానే పర్సనల్ రా భయ్ అరే నాకన్నా పర్సనలా అరే శరత్ ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడురా మా కాందాల్లో ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాల మీద చేసిన లేడురా భయ్ ఏందా సప్పుడు చెప్పినా కదరా దావత్ నడుస్తుందని అచ్చా దావత్ బాగా నడుస్తుందిలే అవురా మన పొట్టగాళ్ళు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట అట్లా అవ్వకుండా ఉండాల్సి ఉండే ఏం చేస్తాం చెప్పు మన చేతిలో ఏముంటుందిరా ఈడ ఏం రాసుంటే అది అవుతుంది ఎవడీ లేత పంది ఫ్రెండ్ రా అబ్బా నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా అయ్యారా నీకు మనల్ని బాగా లైక్ చేస్తాడు రా అచ్చా ఏయ్ ఇగరా మంచిగా పొట్టేగాడు తమ్మి గీ జాగంతా మనదేరా తెలుసా తెలుసన్నా చదువుతానని చెప్పిండు అచ్చా చెప్పిండా బాయ్రా ఉంటారా మంచిదిరా ఉంటా తమ్మి బాగున్నాడు వీడు చిన్న సైజు గుడ్డెనుగులాగా ఈయనే ఉంటారా బాయ్ అరే శరత్ ఈ మందు మానేసి చాలా రోజులు ఆయరా అప్పుడప్పుడు మనం పొట్టగాలు అడిగితే తప్ప ఏమ్రా శరత్ కథలు గిట్లా చెప్తలేరు కదా అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా అవు చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపును వచ్చి కలుస్తా అన్నావు ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు అరే శరత్ నేనున్నా పరేషాన్ కాకు డిప్రెషన్ పోకు
ఏం చేద్దాం చెప్పు? వన్ లోపలేద్దామా మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాంరా. దా ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసరు నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన చెట్టు పాపట్టి అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటాడు. అరే ఏం రో దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్గా నువ్వేమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావురా. లేవురా బాయ్, మస్తు కూర్చోలేవు. ఏం రో బిడ్డ ఫుల్ దాకా అవుట్ అంటున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్లా చేస్తలేరు కదా? అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా అంతా తీసుమార్కానా? కొన్ని పనులు అంతనే అవుతాయి. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా. ఏదో లోకంలో ఉంటావు. ఆహా మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే దీనికి మించిన దునియా ఇంకేముందిరా? చేస్ 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 మందు మస్తు టేస్ట్ ఉందిరా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చొని మంద అయినట్టుందిరా. పోనీతి రే, మా కాందాని గురించి చెప్తా. కాన్సన్ట్రేషన్ చేసి నుండి కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమరా మా తాత ముత్తాతల టైంలో మొఘలును మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి కులు కుతుబ్షాని కుళ్ళవరిచి మనల్ని పొడుగుతున్నట్టుంది రాబాయ్. నైజాం రాజులకి రాజ్యం అప్పచెప్పి రాబాయ్. కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్. గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కొట్టనికి మా తాత దగ్గరికి వస్తుండే. అది ఉపయోగిద్దాం. అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నాదంకా రాజ్యం చేసినోడు లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే, గురి లేకుండా నిలబడ్డాం. నేను నిలబడుతున్నా. గెలుస్తామన్నా? ఏం రో, మనీ లేదా మందు పంచమా? ఏమి అయితే గెలుస్తామన్నా? అవును, వాళ్ళ గెలవాలే, గెలిచి తీరాలంతే. శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే ఆడికైంది. మందు పంచుతాం, డబ్బులు ఇద్దాం. పీడేడి ఏమ్రో పొగ్గు ఓసిడికే. ఏ అమ్మో ఏమ్రో కుర్కాయని చూస్తున్నావు? కొడతావా? కొడతావరా? కొడతావరా? కొడతావరా?